ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఆడియో ఎలిమెంట్ గురించి చూద్దాము. మీకు నేమ్లోనే ఉంది ఆడియోని ట్రాన్స్ఫర్ చేయడం, ట్రాన్స్ఫర్ ఆడియో అంటే. సో ఏంటి అంటే మేజర్గా విఎక్స్ఎంఎల్లో మనము ఆడియో ఫైల్ని రిమోట్ సర్వర్ నుంచి వాయిస్ బ్రౌజర్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకోండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఎంటర్ యువర్ నేమ్ అంటే మనము ఎంటర్ చేస్తాం కదా నేమ్, లేకపోతే చెప్తాం కదా మై నేమ్ ఇస్ బెస్ట్ టెక్ లర్న్ అని అనుకోండి. అప్పుడు యూ ఎంటర్డ్ యువర్ నేమ్ యాజ్ బెస్ట్ టెక్ లర్న్ అనేసి మనకు సర్వర్ నుంచి మళ్ళీ రావాలి, ప్లేబ్యాక్ అవ్వాలి. సో అది మన రిమోట్ సర్వర్ నుంచి వాయిస్ బ్రౌజర్కి, మనం సర్వర్ నుంచి ఎప్పుడైతే మనకు బ్యాక్ రావాలి వాయిస్, అలాంటి సిచ్యువేషన్స్లో ట్రాన్స్ఫర్ ఆడియో అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం అనమాట. లైక్ ప్లే బ్యాక్ టు ద యూజర్ అనమాట. ఓకే, సో యూ ఎంటర్డ్ దిస్ నేమ్ అనేసి అట్లాంటి కేసెస్లో ట్రాన్స్ఫర్ ఆడియోని యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు సింటాక్స్ చూసినట్టయితే యూఆర్ఐ ఏ రిమోట్ సర్వర్ నుంచి వెళ్ళాలి, తర్వాత మ్యాక్స్ టైం ఎంత, ఏజ్ ఎంత, టైం డ్యూరేషన్, ఫెచ్ టైం అవుట్, సర్వర్ నుంచి ఎంత టైంలో ఫెచ్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తున్నాము, ఏ వేరియబుల్ నుంచి గెట్ చేసుకుంటున్నాము, ఇది అన్నమాట మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మీకు గ్రామర్ గ్రూప్, నేను ఫస్ట్ ఒక 3 ఎలిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత కంటిన్యూషన్గా ఎగ్జాంపుల్స్ చెప్తాను. అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది, ప్రతిసారి వెనక్కి వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్పడం ఇలా కాకుండా. గ్రామర్ గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ గ్రామర్ ఎలిమెంట్స్ని మనము ఒక ఏమంటారు బ్లాక్ లాగా రాయాలి అనుకున్నప్పుడు, సో అప్పుడు మనం ఏమంటారు గ్రామర్ గ్రూప్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం అనమాట. మల్టిపుల్ గ్రామర్ ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో పెట్టాలి, ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే సిచ్యువేషన్స్లో మనం గ్రామర్ గ్రూప్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ రూల్ ఏంటంటే మనకి ఏదైనా యూజర్ ఒక స్పెసిఫిక్గా ఇన్పుట్ ఇచ్చినప్పుడు విత్ ఇన్ ద గ్రామర్లో అది ఎలా ఎలా చెప్తున్నారు, యూజర్ ఏ వేలో చెప్తున్నారు, ప్రాంప్ట్ అనేది ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దానికి, గ్రామర్ ఎలా ఐడెంటిఫై అవుతుంది అనే దానికి రూల్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు దీనికి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆడియో అంటే చూడండి, ట్రాన్స్ఫర్ ఆడియో ఎస్ఆర్సి. ఈ ఆడియో ఫైల్ అనేది మనకి రిమోట్ సర్వర్ నుంచి వాయిస్ బ్రౌజర్కి వెళ్ళి ఏదైతే ఈ ఆడియోలో ఉందో అది ప్లే చేస్తుంది యూజర్కి 10 seconds టైం లోపల. ఓకే, ఆడియో ఫైల్ ఇది వేవ్ ఫైల్ అనమాట టైప్. అండ్ నేమ్ వచ్చేసి ఆడియో, జస్ట్ ఇలా ఇచ్చుకున్నాను, సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే, సో ఇది ట్రాన్స్ఫర్ ఆడియో. నెక్స్ట్ గ్రామర్ గ్రూప్. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ నేను చెప్పా సెట్ ఆఫ్ ఏమంటారు గ్రామర్ ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో ప్లేస్ చేయడానికి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తుంది, దానికి గ్రామర్ గ్రూప్. ఇక్కడ చూడండి కలర్స్ని నేను ఫస్ట్ ఇక్కడ సెట్ చేసుకుంటున్నా. కలర్ ఇది దీంట్లో మళ్ళీ రూల్ కూడా ఇక్కడే వస్తుంది చూడండి, రెడ్. ఓకే, బ్లూ. గ్రామర్ గ్రూప్లో గ్రామర్స్ యూజ్ చేస్తాం. గ్రామర్లో ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ యూజర్ ఇస్తున్నారు, మనం ఎలా రికగ్నైజ్ చేయగలము అనే దానికి చెప్పడం కోసమే రూల్ని ఇస్తాం అనమాట. ఇది రూల్ రెడ్, బ్లూ ఇట్లా ఇస్తున్నాం. నెక్స్ట్ ఈ గ్రామర్ తీసుకోండి, ఇది ఇంకా డిఫరెంట్ వన్, ఇంగ్లీష్ జీబీ. ఇది ఇంగ్లీష్ యూఎస్లో ఇస్తున్నాము, ఇది జీబీ. ఓకే, కలర్ ఇక్కడ చూడండి రెడ్. వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయినా చెప్పని, మనకు సిస్టమ్ అనేది గ్రామర్ ఐడెంటిఫై చేసుకోగలదా లేదా అనే దానికి ఈ రూల్ ట్యాగ్లో ఆ వాల్యూని ఇచ్చి అదే ఏమంటారు ఐడెంటిఫై అయిందా లేదా, మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం అనమాట గ్రామర్లో. సో ఇది గ్రామర్ గ్రూప్, రూల్ అండ్ ట్రాన్స్ఫర్ ఆడియో ఎలిమెంట్స్ గురించి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి, లేదు ఏదైనా వీడియో కావాలన్నా రిక్వెస్ట్ చేయండి.